Hello students, welcome to my channel. Today we are learning converting the years into the months. Let's start. First problem. 5 years ని మనం months లో ఎలా కన్వర్ట్ చేయాలి? ఇయర్స్ కి months కి మనకి రిలేషన్షిప్ తెలుసు. 1 year equal to ఎన్ని months? 1 year కి మనకి 12 months. 1 year equal to 12 months. ఈ ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి. ఓకే? 5 years ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 into 1 year. 5 into 1 year కింద రాసుకోవాలి. ఓకే? 5 into 1 year లో 1 year అంటే మనకి ఎంత అని తెలుసు? 1 year అంటే 12 months. 1 year అంటే 12 months అన్నట్టు. సో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1 year దగ్గర 12 months ని సబ్స్టిట్యూట్ చేయాలి. 12 into 5 ఎంత అవుతుంది మనకి? 12 5s 60. 60 months ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇయర్స్ ని మనం months లోకి కన్వర్ట్ చేయాలి. ఇయర్ కి ఉన్న మంత్స్ కి రిలేషన్షిప్ ఏంటి? 1 year అంటే మనకి ఎన్ని మంత్స్ అని తెలుసు? 12 months అని తెలుసు. సో 1 year ఇచ్చారు కాబట్టి 1 year ఉంది కాబట్టి మనం 5 years ని ఈజీగా కనుక్కోవచ్చు. సో 5 years ని 5 into 1 year రాసుకొని 5 into 1 year ప్లేస్ లో మనం 12 months సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 12s are 60. 60 months is the answer. Next problem. 10 years. 10 years same. 1 year equal to ఎన్ని మంత్స్ మనకు తెలుసు? 12 months అని తెలుసు. సో 10 years ని ఎలా రాసుకోవాలి? 10 years ఈక్వల్ టు 10 into 1 year కింద రాసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? 10 into 1 year అంటే ఏంటి? మనకి 12 months. 1 year ప్లేస్ లో మనం 12 months ని సబ్స్టిట్యూట్ చేయాలి. 10 into 12 equals to 120 months is the answer. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 4 years 5 months. 4 years 5 months ని మనం ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఓకే? 4 years 5 months ని మనకు ఆల్రెడీ తెలుసు. 1 year అంటే ఎంత? 12 months. ఓకే? ఈ 4 years 5 months ని మనం ఎలా రాసుకోవాలంటే 4 years ప్లస్ 5 months కింద రాసుకోవాలి. ఓకే? అగైన్ ఈ 4 years ని మనం 4 into 1 year కింద రాసుకోవాలి. ప్లస్ 5 months. ఓకే? 4 into 1 year అంటే మనకి ఎంత? 12 months అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అక్కడ పైన ఫార్ములాలో. ఓకే? 5 months కి 5 months అలానే రాసుకోవాలి. 12 4s 48. 48 months ప్లస్ 5 months ఈక్వల్ టు 48 ప్లస్ 5 ఎంత మనకి? 53 months. 53 months ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 6 years 6 months కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే? మనకు ఆల్రెడీ తెలుసు 1 year ఈక్వల్ టు ఎన్ని మంత్స్? 1 year ఈక్వల్ టు 12 months. ఓకే? ఫస్ట్ మనం 6 years ఫైండ్ అవుట్ చేసి తర్వాత 6 months కి యాడ్ చేయొచ్చు ఇంకొక వేలో. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ 6 years ఈక్వల్స్ టు 6 into 1 year. ఓకే? ఇంకో వే ఇది 6 into 1 year అంటే ఎంత? 12 months సబ్స్టిట్యూట్ చేయాలి 1 year దగ్గర. 12 6 72 months. ఓకే? మనకి ఇచ్చింది ఏంటి? గివెన్ 6 years 6 months ఇచ్చారు. ఓకే? 6 years 6 months ని 6 years 6 months ని 6 years ప్లస్ 6 months కింద రాసుకోవచ్చు. ఓకే? 6 years అంటే ఎంత? మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 72 months ప్లస్ 6 months. టోటల్ ఎంత మనకి? 72 ప్లస్ 6 78 months అవుతుంది. ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 6 years 6 months ని మనము
మంత్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. మనకి ఇయర్‌కి, మంత్‌కి రిలేషన్‌షిప్ ఏంటంటే 1 ఇయర్‌కి 12 మంత్స్ అవుతుంది. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నా, ఈ 6 మంత్స్ అనేది ఆల్రెడీ మంత్స్‌లో కన్వర్ట్ అయ్యింది. నేను దీన్ని టచ్ చేయట్లేదు. సో, మనకి ఇయర్స్‌ని మంత్స్‌లో కన్వర్ట్ చేయాలి. సో, ఈ 6 ఇయర్స్‌కి మనం ఎలా రాసుకోవచ్చంటే 6 ఇంటూ 1 ఇయర్ రాసుకోవాలి. 6 రాసుకొని తర్వాత ఇంటూ 1 ఇయర్ ప్లేస్‌లో మనం ఏం రాసుకోవాలి అంటే 12 మంత్స్‌ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే. 6 ఇంటూ 12 ఎంత అవుతుంది మనకి? 72 మంత్స్ అవుతుంది. సో, 6 ఇయర్స్, 6 మంత్స్‌ని ఎలా రాసుకోవాలి అంటే 6 ఇయర్స్ ప్లస్ 6 మంత్స్ కింద రాసుకోవాలి. ఆల్రెడీ మనం 6 ఇయర్స్ అంటే ఎంత ఫైండ్ ఔట్ చేసాము? 72 మంత్స్. 72 మంత్స్‌ని సబ్స్టిట్యూట్ చేసుకొని నెక్స్ట్ 6 మంత్స్‌ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సేమ్ రాసుకోవాలి. సో, ఆన్సర్ ఇస్ 78 మంత్స్.